తన ఏర్పాటులో ఉన్నవారికి దేవుడు నూతన జీవాన్నిస్తాడు. వారిని బలపరుస్తాడు, నడిపిస్తాడు, భద్రపరుస్తాడు. ఆయన తన అనంత జ్ఞానానికి అనుగుణంగా తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దుష్టులను ఆటంకపరుస్తాడు. వారిని మృదువుగా వ్యవహరించేలా మారుస్తాడు, నడిపిస్తాడు, కఠినపరుస్తాడు, గుడ్డితనం కలుగచేస్తాడు. దేవుని శాసనాలు అమలు చేయబడుతున్నాయి. ఆయన నియమించినది నెరవేరుతోంది. మనిషి యొక్క దుష్టత్వం బంధించబడుతోంది. దుష్టుల వారి దుష్కార్యాల హద్దుల్ని నియమించేది దేవుని శాసనాలే. ఆ హద్దులు దాటడానికి ఎవరికీ అవకాశం ఉండదు. చాలామందికి తెలియకపోయినా మనుషులందరూ సజ్జనులు, దుర్జనులు అంతిమ సార్వభౌముడైన వాని అధికారంలోనే సంపూర్ణంగా బందీలుగా ఉన్నారు. హల్లెలూయా. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ప్రకటనా గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అందరినీ అన్నిటినీ పరిపాలిస్తున్నాడు.